కీలకమైన ఇరాన్ నేతల్లో ఇప్పుడు ఇంకా కొమైనీ తరహా వ్యవహారాల్ని నడిపించడంలో తర్వాత లర్జానీ నడిపితే ఇప్పుడు పెజెష్కియాన్ చేతికి పోకుండా ఇప్పటికి కూడా ఐఆర్జీసీ నిన్నటిదాకా కూడా కమాండ్ చేస్తున్నటువంటిది వాళ్ళ స్పీకర్. ఓ రకంగా రాడికల్ ఇస్లామిస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్న అమెరికాని కానీ ఇజ్రాయెల్ కానీ బెదిరేస్తున్నది ఆయనే, మొహమ్మద్ బగేర్ గలీబాఫ్. ఇప్పుడు తాజాగా అతను ఎలిమినేట్ అయ్యాడు స్పీకర్ అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. నేను ఇది ధృవీకరించటం లేదు, కానీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల ప్రకారం వాళ్ళ స్పీకర్ కూడా ఇక్కడ ఎలిమినేట్ అయ్యాడన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. తద్వారా ఇది ఇరాను ధృవీకరించలేదు, ఇరాన్ ఆ లెక్కనైతే మొక్తజా ఖొమైనీ ధృవీకరించలేదు, కానీ మెయిన్ ఖొమైనీ చనిపోయినప్పుడు ధృవీకరించింది 48 గంటలు. ఇప్పుడు మొక్తజా ఖొమైనీ తర్వాత ఈయన ఆ కార్యకలాపాలు నడుపుతున్నారనగా ఈయన మీదన దాడి జరిగింది అన్నటువంటి విషయాన్ని ఇజ్రాయెల్ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంతవరకు వాస్తవం తెలియాల్సి ఉంది.